హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఏదైతే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఉందో అది అప్రాక్సిమేట్లీ 25% అనేది రైజ్ అయిందనమాట. సో ఆ నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్లో ఉన్న టాప్ స్టాక్స్ అనేవి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అనేవి చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. గోగ్రేస్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, డిఎల్ఎఫ్ కానివ్వండి, సోబా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి అనమాట. సో ఈ వీడియోలో ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంత బాగా రైజ్ అవ్వడానికి లాస్ట్ 3 డేస్లో రైజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అలాగే ప్రస్తుతం ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఆ టాప్ 5 రియల్ ఎస్టేట్ స్టాక్స్, రియాలిటీ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ విత్ బై లెవెల్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ కమింగ్ వెడ్నెస్డే సెప్టెంబర్ 29 నుంచి ఈక్విటీ ప్లస్ ఎఫ్ఎన్ఓ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎవరికైతే బేసిక్స్ నుంచి లెర్న్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళు ఈక్విటీ కోర్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈక్విటీలో మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, అలాగే ఒక ఇంట్రాడేకి ఒక స్టాక్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఒక 5 to 8 ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని ఇండికేటర్స్ కూడా చెప్తాం అనమాట. అలాగే షార్ట్ టర్మ్కి సో ఒక 1 month హోల్డింగ్ కోసం ఏ విధంగా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, సో అలాగే ఆ స్టాక్స్ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే టార్గెట్స్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈక్విటీ కోర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఎన్ఓ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఎన్ఓలో మనకి బోత్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి డిస్కస్ అనేది చేస్తాం. ఆప్షన్స్ బేసిక్స్, అలాగే ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఏదైతే టెక్నిక్స్ చెప్తాను అనమాట, ఏ విధంగా మనం ఆప్షన్స్ బయింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తాను. అవి కనుక ఫాలో అయితే కనుక మ్యాక్సిమం ఏదైతే మనం ప్రాఫిట్స్లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈ ఆప్షన్స్ కోర్సులో కవర్ అవుతాయి. అలాగే ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి అనమాట. అలాగే ఫ్యూచర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఫ్యూచర్స్ బేసిక్స్, అలాగే ఫ్యూచర్స్ కోసం ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే దాంట్లో కూడా కొన్ని ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కోర్సులో కవర్ అవుతుంది అనమాట. సో ఎవరైతే వెరీ బిగినర్ అయితే కనుక ఈక్విటీ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను కొంత నాకు నాలెడ్జ్ ఉంది ఈక్విటీ మీద, నేను ఎఫ్ఎన్ఓ లెర్న్ చేద్దాం అనుకుంటే ఎఫ్ఎన్ఓ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఫుల్ ఎఫ్ఎన్ఓ కూడా కావాలంటే ఫుల్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్స్ కోసం మీరు ఏదైతే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఫీజ్ స్ట్రక్చర్, అలాగే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను అనమాట. అలాగే ఏదైతే ఈ కోర్స్ వచ్చేసరికి అరౌండ్ ఈక్విటీ వచ్చేసరికి 10 days కోర్స్ అనమాట. సో అలాగే ఎఫ్ఎన్ఓ వచ్చేసరికి 10 days కోర్స్ అనమాట. సో బోత్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 20 days కోర్స్ అనమాట. అలాగే ఎఫ్ఎన్ఓ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 5 లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఆ లైవ్ ట్రేడింగ్లో మనకి ట్రేడింగ్ సెషన్స్లో మనం ఏం చేస్తామంటే ఏ విధంగా మనం ఏదైతే కోర్స్లో నేర్చుకున్న స్ట్రాటజీస్ అన్ని మార్కెట్లో లైవ్ మార్కెట్స్లో ఏ విధంగా అప్లై చేయాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ 5 సెషన్స్లో కూడా మనం నేర్చుకుందాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏదైతే ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్ 400 దగ్గర ఉండేది. లాస్ట్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్లో అప్రాక్సిమేట్లీ 400 దగ్గర ఉండే వాల్యూ కాస్త 500 దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 25% అనేది రైజ్ అయింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో కంటిన్యూస్గా రైజ్ అయింది. ఈవెన్ ఫ్రైడే కూడా కంటిన్యూస్గా రైజ్ అయింది అనమాట. 25% అనేది ఇండెక్స్ అనేది రైజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అప్రాక్సిమేట్లీ లాస్ట్ 5 daysలో 25% దాకా రైజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రీజన్ ఏంటి, ఎందుకు నిఫ్టీ రియాలిటీ సెక్టర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇంత బాగా ర్యాలీ ఇచ్చాయి అంటే మెయిన్గా 2 reasons ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. 25% అనేది రైజ్ అయిందనమాట. సో మెయిన్ రీజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ముంబైలో ఈ సెప్టెంబర్ 2021 ఈ మంత్లో అప్రాక్సిమేట్లీ 7,000 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అనేవి జరగవచ్చు అనేది ఏదైతే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు చెప్పారనమాట. సో ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయంటే మోతీలాల్ ఓస్వాల్ వీళ్ళు ఏం చెప్పారంటే అప్రాక్సిమేట్లీ 7,000 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ముంబైలో జరుగుతాయి ఈ సెప్టెంబర్ మంత్లో అని చెప్పారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా రైజ్ అవ్వడానికి. సో అంతేకాకుండా ఏదైతే ఈ 7,000 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ 10 years రికార్డ్ మొత్తం బ్రేక్ అయిందనమాట. సో అందువల్ల రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేయడం వల్ల రీసెంట్ లాస్ట్ 3 days 4 daysలో కంటిన్యూస్గా రైజ్ అనేది కనిపించింది. అలాగే
సెకండ్ రీజన్ వచ్చేసరికి కర్ణాటక వాళ్ళు ఏదైతే 35 lakhs నుంచి 45 lakhs మధ్యలో ఎవరైతే రియల్ ఎస్టేట్ బై చేస్తుంటారో, సో 35 lakhs నుంచి 45 lakhs లైక్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే బై చేస్తుంటారో వాళ్ళకి ఏదైతే స్టాంప్ డ్యూటీ అనేది తగ్గించారు ఫ్రెండ్స్. సో ఇదివరకు 5% స్టాంప్ డ్యూటీ పడేది, దాన్ని రెడ్యూస్ చేసి 3%, అంటే అప్రాక్సిమేట్లీ 2% అనేది కట్ చేసి 3% మాత్రమే స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ పడతాయని చెప్పారన్నమాట. సో ఇవి 2 రీజన్స్ అనమాట ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ అనేవి బాగా రైజ్ అవ్వడానికి లాస్ట్ 3 daysలో. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ముంబైలో 7,000 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఈ మంత్లో జరుగుతున్నాయి, సెప్టెంబర్ మంత్లో అని మోతీలాల్ ఓస్వాల్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం చెప్పారన్నమాట. అది 10 years రికార్డ్ అనేది బ్రేక్ అయినట్టు 7,000 రిజిస్ట్రేషన్స్ అంటే. సో ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ తర్వాత కూడా ఇది ఇంత బల్క్లో రిజిస్ట్రేషన్స్ జరగడం, సో అది కూడా ముంబై మెయిన్ సిటీస్లో జరగడం, సో అది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి స్టాంప్ డ్యూటీస్ కర్ణాటకలో తగ్గించారన్నమాట. 5% ఇదివరకు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 3% మాత్రమే తీసుకుంటున్నారు. 2% అనేది స్టాంప్ డ్యూటీస్ మీద కట్ చేశారన్నమాట. సో అది కూడా పాజిటివ్ న్యూస్. అందువల్ల చాలామంది ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలాగే ఎఫ్ఐఎస్ డిఏస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవి రీజన్స్ అనమాట. సో లాస్ట్ 3 sessions-లో 25% రైజ్ అవ్వడానికి రియల్ ఎస్టేట్ సెక్టర్. సో ఇప్పుడు మనం ఒక 5 స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూస్గా ఆల్రెడీ రైజ్ అయ్యాయి, ఇంకా కూడా రైజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గోగ్రేజ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ రీసెంట్గానే బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది, సేమ్ టైంలోనే బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇవ్వగానే లాస్ట్ 3 daysలో అప్రాక్సిమేట్లీ ఒక 1680-1700 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త 2200 అప్రాక్సిమేట్లీ 500 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. సో లాస్ట్ 2 daysగా మేము షార్ట్ టర్మ్ కూడా ఇచ్చాం, ఇంట్రాడే కూడా ఇచ్చాం అనమాట. ప్రీమియం గ్రూప్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ షాట్స్. సో గోగ్రేజ్ ప్రాపర్టీస్లో మేము అరౌండ్ 20-25% ఏదైతే ర్యాలీ ఇచ్చిందో అది మేము తీసుకున్నాం. సో షార్ట్ టర్మ్ ఏదైతే ప్రీమియం గ్రూప్స్లో ఇచ్చానమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. దాంట్లో నేను ఏదైతే మంచి స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్, అలాగే మంచి న్యూస్ ఉన్న స్టాక్స్ దాంట్లో ఇస్తుంటాను అనమాట. సో షార్ట్ టర్మ్కి ఇస్తుంటాను, ఇంట్రాడే కూడా ఇస్తుంటాను. సో ఈ స్టాక్ కంటిన్యూస్గా రైజ్ అయింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గోగ్రేజ్ ప్రాపర్టీస్ మంచి లెవెల్ బ్రేక్అవుట్ అయింది, చాలా టైం సస్టైన్ అయిన తర్వాత ఆ లెవెల్ బ్రేక్ అయింది. ఆ టైంలోనే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏవైతే ఆ పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. సో కంటిన్యూస్గా రైజ్ అయింది అనమాట. ప్రస్తుతం స్టాక్ చూస్తే కనుక 2200 లెవెల్ అరౌండ్గా ఉందన్నమాట. కొంత ఏదైతే ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మార్కెట్ కూడా స్లైట్ నెగిటివ్ ఉంది. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ కొంత కింద పడింది కాబట్టి ఈ స్టాక్స్ కూడా కొంత కింద పడ్డాయి. సో 2000-2050 లెవెల్స్ కొంచెం మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఒకవేళ ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ అలా కింద పడిన తర్వాత ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక 2000 నుంచి 2050 లెవెల్స్ దగ్గర ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మండే ఏదైతే కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంటే ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. బట్ 2000 నుంచి 2050 లెవెల్స్ అనేవి చాలా మంచి లెవెల్స్ అనమాట. అక్కడ కొంత రివర్సల్ వస్తే మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. అలాగే మనం సెకండ్ స్టాక్ చూస్తే కనుక ఓబీరో రియాలిటీ ఫ్రెండ్స్. సో ఇది కూడా కంటిన్యూస్గా రైజ్ అయింది. ఇది ఓవరాల్ గ్రోత్ స్టాక్, అంతేకాకుండా ఏదైతే రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, అంతేకాకుండా పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల కంటిన్యూస్గా రైజ్ అయిందనమాట. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంత కరెక్షన్ వచ్చినప్పుడు 5% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని సో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ర్యాలీ ఇచ్చే 20-25% స్టాక్స్ ర్యాలీ ఇచ్చాయి కాబట్టి సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 5-6% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. కొంత కింద పడుతుంటే మండే ఏమైనా కింద పడుతుంటే ఇన్వెస్ట్ చేయకండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 825 నుంచి 830 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్స్ దగ్గర వస్తే కొంచెం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. లేదు కొంత పెరుగుతుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ 5%-6% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి షార్ట్ టర్మ్కి తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. థర్డ్ స్టాక్ వచ్చేసరికి డిఎల్ఎఫ్. సో డిఎల్ఎఫ్ కూడా కంటిన్యూస్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, మేజర్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. సో 360 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 409 ఇది కూడా లాస్ట్ 2-3 డేస్ బట్టి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. నా వ్యూ ప్రకారం ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా. బట్ కొంత ఏమైనా కింద పడుతుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి 380 లెవెల్స్ ఆ లెవెల్స్కి ఏమైనా వచ్చి కొంత రివర్సల్ కనిపిస్తే ఇన్వెస్ట్ చేయండి. లేదు స్టాక్ మండే కూడా కంటిన్యూస్గా పైకి వెళ్తుంటే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. స్టాప్ లాస్ 5%-6% స్టాప్ లాస్ పెట్టండి, అంతకంటే ఎక్కువ పెట్టకండి. సో అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సోబా ఫ్రెండ్స్. సోబా కూడా కంటిన్యూస్ చాలా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. కొంత టైం స్పెండ్ చేసినా సరే వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే చాలా బాగా పైకి వెళ్తుంది. సో రీసెంట్ టైమ్స్లో ఇది కూడా చాలా బాగా పైకి వెళ్ళింది. 700 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఇప్పుడు అరౌండ్ 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ 800 దాటి సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఈ సోబాలో. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ వచ్చింది. ఇదివరకు కూడా 850 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి బాగా కింద పడిపోయింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఏదైతే కొంత పాజిటివ్ న్యూస్ ఉందో కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. మళ్ళీ కూడా కొంత కింద పడుతుంది. కింద పడుతున్నప్పుడు అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. 800 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే 1 డే రోజు ఒక మంచి పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. మనకి 900, 950, 1000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. చాలా మంచి కంపెనీ అనమాట సోబా. అలాగే
ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఇది కూడా కొంత వాల్టేలిటీ, కొంత రిస్కీ స్టాక్ అయినా బట్ రిటర్న్స్ వైజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఇది కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడుతుంది. కింద పడుతున్నప్పుడు అసలు ఇన్వెస్ట్ చేయకండి. సో 130-140 లెవెల్స్ కొంచెం మంచి లెవెల్స్. సో 130-140 లెవెల్స్ దగ్గరికి వచ్చి కొంత రివర్సల్ కనిపిస్తే ఇన్వెస్ట్ చేయండి. సో బెటర్ స్టాక్స్ అనుకుంటే కనుక గోగ్రేస్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఈ 5 స్టాక్స్లో ఇంకా బెటర్ స్టాక్స్కి వెళ్దాం అనుకుంటే గోగ్రేస్ ప్రాపర్టీస్, శోభా, ఈ రెండు కూడా చాలా మంచి స్టాక్స్ అనమాట ఈ 5 స్టాక్స్లో కూడా. సో రిమైనింగ్ కొంత వాల్టిలిటీ స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. గోగ్రేస్ ప్రాపర్టీస్ కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. 2000-2050 లెవెల్స్ అనేవి చాలా బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి. శోభా కూడా మనకి కొంత కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. 750 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ కనిపిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. లేదు 800 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే వన్ డే అప్పుడైనా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇవన్నమాట 5 స్టాక్స్: గోగ్రేస్ ప్రాపర్టీస్, శోభా, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, డిఎల్ఎఫ్, అలాగే ఒబియో రియాలిటీ అనమాట. సో ఇవి ఏదైతే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ గురించి, అలాగే రీజన్స్ అనమాట. అలాగే 5 స్టాక్స్ మంచి స్టాక్స్, లాంగ్ రన్లో బాగా వెళ్తాయి. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. కొంత ర్యాలీ ఇచ్చాయి కాబట్టి కొంత కరెక్షన్ కనిపిస్తుంది. కొంత వెయిట్ చేసి రివర్సల్ రాగానే మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర రివర్సల్ వస్తే కనుక ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు వస్తాయి అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీద లేదా ఇంకేమైనా సెక్టార్స్ మీద మీకు కనుక వ్యూ ఉండి లాంగ్ రన్లో కొంత పైకి వెళ్తాయి, లేదా ఈ షార్ట్ రన్ ఏదైతే మార్కెట్ కొంత పాజిటివ్ ఉందో ఈ షార్ట్ రన్లో కొంత పైకి వెళ్తాయని ఆ స్టాక్స్ మీద వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఆ స్టాక్స్ లిస్ట్ అనేది కింద ఇవ్వండి. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఆ స్టాక్స్ మీద కూడా వీడియోస్ అనేది చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.